సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 9/5/2024 గురువారం, ఇది వైశాఖ శుద్ధ పాడ్యమి ఉదయం 6:21 వరకు ఉన్నది. తదుపరి విధియ తెల్లవారి 4:15 వరకు ఉన్నది. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 11:55 వరకు. తదుపరి రోహిణి యోగం శోభన మధ్యాహ్నం 2:42 వరకు. కరణం భవ ఉదయం 6:21 వరకు. వర్జ్యం రాత్రి 3:10 నుండి 4:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:48 వరకు. మరల మధ్యాహ్నం 3:02 నుండి 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:15 వరకు. అమృతకాలం ఉదయం 9:41 నుండి 11:11 వరకు. ఈ రోజు విశేషం వైశాఖ మాసం ప్రారంభం. ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి పూజ పునస్కార వ్రతాదనములన్నీ కూడా అక్షయ ఫలితములు ఇవ్వగలదని శాస్త్రవచనం. అలాగే ఈ వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయుట, విసినకర్రలు పంచుట, అలాగే గొడుగును దానం చేయుట విశేషమైనటువంటి శుభ ఫలితములు ఇవ్వగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చరిత్ర పారాయణాన్ని చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. భుజాలు చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తును. ఈ రాశి వారు ఈ రోజు రావి చెట్టుకి కనీసం 3 ప్రదక్షిణాలు చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుకును. అలాగే బంధుమిత్రులకు తమ వంతు సహాయ సహకారములు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన గురు పాదుకా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు, అలాగే పెద్దల సహకారం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు దర్శనాన్ని చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పెన్నుగులో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. శ్రమలో అధికమగును. ఈ రాశి వారు ఈరోజు దాసాంజనేయ స్వామిని దర్శించిన లేక దాసాంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. గురువులు పెద్దలతో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి
గురువులు పెద్దలతో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. లిటిగేషన్ వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు. అలాగే కార్యనిర్వహణ శక్తి పెంపొందించుకుంటూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దత్తాత్రేయ బాల రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించిన లేక దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి విషయాలపై ఖర్చులు ఉండగలవు. అలాగే వస్తు వాహనాలు కొనుగోలు చేయడం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఇంటి దగ్గరలో ఉండేటువంటి గురు ఆలయాన్ని దర్శించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.